అని సముద్రపు టొడ్డు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది మనశక్తి చేత మనం తప్పుకోలేమో, మనం తట్టుకోలేమో దానిని ఆపద అని పిలుస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడే మేము ఒక పెద్ద ఆపద గడిచి ఇక్కడికి వచ్చాం. మేము కారులో వస్తుండగా తాళరేవు దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా వెనక నుంచి మరి ఆయన ఏం చేస్తున్నారో డ్రైవింగ్ చేస్తూ తెలియదు, ఆయన చూసుకోలేదు, చాలా వేగంగా వచ్చేస్తూ ఆయన అకస్మాత్తుగా బ్రేకులు వేసినా సరే ఆ కాలు చాలా దూరం ఈడ్చి వచ్చేసి మేము ప్రయాణిస్తున్న కారుని వెనక భాగంలో కొడితే అదృష్టవశాత్తు మెడలు అదిరిపోయేలా కదిలిపోయాం తప్ప ఎవ్వరికీ ఏ ప్రమాదం లేకుండా కారు వెనక భాగం మాత్రమే సొత్తపడి గట్టెక్కేశాం. అంటే ఏదో ప్రమాదం జరగవలసినటువంటి క్షణంలో నువ్వు అంతర్వేది నా సన్నిధానానికి వస్తున్నావు, నా గురించి చెప్పడానికి వస్తున్నావు. ఇప్పుడు ఈ ఆపద నిన్ను గ్రసించడానికి వీల్లేదు. అది నేను తప్పించుకోగలిగింది కాదు. ఆ కారు ఆయన ఇంకొక క్షణం చూసుకోకపోతే ఏమైపోదు అందరం. కానీ ఆఖరి క్షణంలో చూడడంలో కారు అంత దెబ్బ తిని ఆగింది. ఎవరు తప్పించారు? ముందుకు చూస్తున్న మేం తప్పుకోలేదు. వెనక నుంచి వచ్చినటువంటి ప్రమాదాన్ని నృసింహస్వామి ఆపాడు. ఇప్పుడు మీ శాసనసభ్యులు చెప్తున్నారు, మొన్నను అంత పెద్ద తుఫాను వచ్చి ఇక్కడ తీరం దాటుతుంది అన్నప్పుడు దాని యొక్క శక్తి అంతా బలహీనపడిపోయేటట్టుగా చేసి, అది దగ్గరలో దాటినా కూడా ఎవ్వరినీ ఏమీ చెయ్యలేనటువంటి శక్తిహీనమైపోయి దాటేటట్టుగా చేసిన శక్తి ఎవరిది? నరసింహస్వామి. అది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఒక పర్యాయం ఇక్కడ అంతర్వేది దగ్గరే తీరం దాటినప్పుడు అట్లాగే పెద్ద ఉపద్రవం తప్పిపోయింది ఈ ప్రాంతానికి. ఇప్పుడే మీ గౌరవ శాసనసభ్యులు చెప్తున్నారు, ఇరుసుమండపురాధీశ శ్రీమదానందరామేశ చిప్రకాశ అని ఆయన మీద శ్లోకాలు ఉన్నాయి, మంచి పద్యాలు రాశారు. ఇరుసుమండపురము అని అక్కడ శ్రీమదానందరామేశ చిప్రకాశ, రామేశ్వరుడు అన్న పేరుతో శివుడు వెలిసి ఉన్నాడు. ఎక్కడ ఏ పేరుతో వెలిసి ఉన్నా ఒక భగవానుడే. అక్కడ ఉన్నటువంటి స్వామి ఏ ఉపద్రవం లేకుండా చాలా తొందరలో అగ్ని ఉపశాంతి పొంది అందరూ క్షేమంగా ఉండేటట్టుగా బయటపడిపోయేటట్టుగా ఆయన చేశాడు. అగ్ని ఉపద్రవాన్ని ఆయన తప్పించాడు, జల ఉపద్రవాన్ని ఈయన తెప్పించాడు. అంటే ఈ